తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. బీకే పార్థసారథి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కు భూమి పూజ చేశారు. బడుగు బలహీన వర్గాలు ఎన్టీఆర్ అప్పట్లో ₹2 కిలో బియ్యాన్ని అమలు చేస్తే ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు పనిచేస్తున్నారని కితాబిచ్చారు. సుమారు 62 లక్షల నిధులతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని రియాన్స్ వైన్ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సెట్టర్ పగలగొట్టి షాప్లో ప్రవేశించి మద్యం బాటిళ్లు కాటన్లను ఎత్తుకెళ్లారు. షాప్ యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు సజ్జనార్ తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి టైలర్స్ కాలనీలో దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 37 మోటార్ బైకులు, 2 ఆటోలు, 1 కారును సీజ్ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలు తీసుకుని వస్తే చర్యలు తప్పవని దర్శి డీఎస్పీ నారాయణ హెచ్చరించారు. అమలు కాని హామీలను ప్రజలకు ఇచ్చి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి విమర్శలకు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు అధికమవుతాయని నమ్మించి కూటమి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అష్టదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠమైన పురిహితిక అమ్మవారి ఆలయానికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. విరువ గ్రామం నుంచి 300 మంది మహిళా భక్తులు పాదయాత్రతో వచ్చి అమ్మవారికి సామూహిక సారె సమర్పించారు. నిర్మల్ జిల్లా మాతల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. ఇక వరంగల్లో భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4వ రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.